నమస్తే, వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో ఈ రోజు వాట్ ఏ టేస్ట్ కోసం మనం వచ్చేసాము గచ్చిబౌలి ఐసిఐసి బ్యాంక్ దగ్గర ఉన్న టీ గ్రిల్ రెస్టారెంట్కి. మరి ఇక్కడ చెఫ్ పరమేష్ గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందామా ఈ రోజు ఏం రెసిపీస్ తయారు చేయబోతున్నారు. హాయ్ పరమేష్ గారు. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో ఈ రోజు మన వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్ కోసం మీరు ఎలాంటి రెసిపీ తయారు చేయబోతున్నారు? ఈ రోజు మనం మష్రూమ్ కర్రీ. మష్రూమ్ కర్రీ తయారు చేయబోతున్నారు. ఓకే, మష్రూమ్ కర్రీ తయారు చేయడం కూడా కొంచెం కొంతమంది ఒక్కొక్క డిఫరెంట్ వేస్లో స్టైల్స్లో తయారు చేస్తూ ఉంటారు. మరి ఈరోజు మన టీ గ్రిల్ రెస్టారెంట్లో పరమేష్ గారు టీ గ్రిల్ రెస్టారెంట్ స్టైల్లో తయారు చేయబోతున్నారు. మరి మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. మష్రూమ్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా జ్యూస్, పసుపు, ఆయిల్. ఓకే, మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దాం. పరమేష్ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో మనం ఫస్ట్ ఏం చేద్దాం? బాండి ముట్టియాలి. ఓకే, సో మష్రూమ్ కర్రీ సాధారణంగా కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. అంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్లో కొంచెం తేడా ఉంటుంది. మనం ఇక్కడ కూడా ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నది సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది ఈ రకంగా మనం చూపెట్టబోతున్నాం. మన హోటల్ ఏంటంటే మనకు కొన్ని మసాలాలు ఆల్టర్నేట్ ఉంటాయి కనుక అవి చెప్పని కూడా రావు కూడా. ఇక్కడ మేము ఏం వేస్తాం మీకు కూడా తెలియదు, మీకు తెలియదు. అంటే ఇప్పుడు జనాలకు కూడా తెలియాలి కదా. అవునవును, మేము అది కూడా కొన్ని సీక్రెట్లు కొన్ని చెప్పొద్దు కూడా. అవును, మరి అయితే కొన్ని ఏంటంటే అందరు నేర్చుకొని కొరకు మనం చెప్తూ ఉంటాం ఇంట్లో ఏ రకంగా చేసుకోవాలి ఎలా. ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాము, ఇది కొద్దిగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఒక్కొక్కటిగా మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలో మనము కాంబినేషన్ ఎక్కువ శాతం నాకు తెలిసినంత వరకు మనము ఉల్లిపాయ టమాటా కాంబినేషన్ వేసుకుంటాము. అలా కాకుండా ఇంకేవే కాంబినేషన్ వేసుకుంటే మనకి ఆ మష్రూమ్ అనేది ఇంకా బాగుంటుంది బెటర్గా. కానీ మష్రూమ్కి మనం ఇంకొన్ని గసాలు కుడక గసాలు కూడా వాడుకోవచ్చు. కుడక గసాలు అంటే ఎక్కువ మనం ఇది పెట్టేసి ఒక 25% 100%కు 25% మనం కుడక గసాలు వేసుకోవాలి. వేసుకుంటే మామూలు గసగసాలు ఇవి వేస్తే ఏంటంటే సేమ్ నీకు మటన్ కర్రీ లాగా ఉంటుంది. చాలా మటన్ వేసుకొచ్చారా మష్రూమ్ లో మళ్ళీ? వెజ్ తినే వాళ్ళు ఏమనుకుంటారంటే పరమేష్ గారు అంటే మీరు ఎప్పుడన్నా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. అవును, కానీ వాళ్ళు అసలు ఎలా తింటారు నాన్ వెజ్ అనుకుంటే మీరు దీన్ని ఈ రకంగా వాడుకొని చూడండి, లాగా ఉంటుంది. ఇంకా మీరు అంతగా చెప్పిన తర్వాత మేము ఎందుకు వాడతాం? అస్సలు వాడవు అందులో. సరే, అయితే ఆయిల్ అయితే వేడైపోయింది కదా, వేసుకుందాం. ఇప్పుడు మనం అది చెంచాను చూసారు కదా. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేయాలి. దేంట్లో అయినా సరే మనం ఒక గ్రేవీ లాగా ఒక రెసిపీ తయారు చేసుకుంటున్నప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి కనుక మనం అందులో వేస్తే చక్కగా, అంటే ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీ అనేది కొంచెం తిగ్గా ఫామ్ అవుతుంది అనమాట. లేదు అంటే కనుక తిగ్గా ఫామ్ అవ్వదు. సో అందుకోసం అని చెప్పి మనం ఉల్లిపాయలు కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాము. ఇది ఇప్పుడు మనకి కలర్ చేంజ్ అవ్వాలా లేకపోతే జస్ట్ కలర్ చేంజ్ అవ్వాలి మేడం. ఇది మెయిన్ ఉల్లిగడ్డ ఏగుతూనే చాలా బాగుంటుంది. ఓకే, ఉల్లిపాయ టమాటో కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కదా. అసలు మనకి అది చేసే విధానం ఉండాలి. అంటే టమాటో ఎప్పుడు వేయాలి, ఉల్లిపాయ ఎప్పుడు వేయాలి, ఫస్ట్ ఉల్లిపాయ వేసుకున్న తర్వాత దాన్ని ఎంత ఫ్రై చేయాలి, అంటే జస్ట్ సాటే చేయాలా, జస్ట్ అలా కొద్దిగా వాటర్ బయటకు వస్తే ఆ ఉల్లిపాయల నుంచి వాటర్ బయటకు వస్తే సరిపోతుందా, లేకపోతే బ్రౌన్ కలర్ రావాలా, మష్రూమ్ వేసుకున్న తర్వాత టమాటా వేయాలా, టమాటా వేసుకుని మగ్గిన తర్వాత మష్రూమ్ వేయాలా, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి. వంట బాగా రావాలంటే ఇన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి. అంతే కదా పరమేష్ గారు? సో మామూలుగా చాలా మంది ఏంటంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తారు, 2 నిమిషాలు అవుతుంది టమాటాలు, మష్రూమ్లు, ఉప్పు, కారం, నీళ్లు, బ్లా 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 మీరు ఏమైతే వేయాలనుకుంటున్నారో అన్నీ ఒకేసారి వేసేస్తారు. అలా వేసుకుంటే టేస్ట్ అస్సలు రాదు. అందుకని ఇలా తయారు చేయండి, టేస్టీగా ఉంటుంది. ఓకే, సో మనకి ఏం చక్కగా కూడా దీన్ని బ్రౌన్ కలర్లో వేయించుకుందాము. ఇలా బ్రౌన్ కలర్లో వేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మష్రూమ్ అంటే ఇలా ఉంటుంది చూశారు కదా. ఇది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఈ మష్రూమ్ ఏంటంటే ఇది మనం పెంచుకున్నది, మనం తయారు చేసి మన దగ్గర కాదు బయట ఎక్కడైనా తయారు చేసింది. అయితే ఇది మన పుట్టగొడుగులు అంటే పుట్టగొడుగులు నిజంగా పుట్ట మీదనే మొలుస్తాయి అన్నట్టు. యాక్చువల్లీ రియల్గా మాత్రం పుట్ట మీదనే ఉంటాయి. అయితే అటువంటి
రియల్గా తింటే మాత్రం మీరు మటన్ కర్రీ లాగానే ఉంటుంది. బా ఎందుకంటే మేము డిఫరెన్స్ కూడా చూసాము. అంటే మామూలుగా కెమికల్స్ అన్ని వేసి తయారు చేసేదానికి లేదా నిజంగా కొండ మీద మొలిచి అంటే ఐ మీన్ తేడా అనేది టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కాకపోతే అలా ఏది నిజం ఏది అబద్ధం మనకి ఎలా తెలుస్తుంది? ఏది నిజం అదైతే నిజమేనండి. ఎందుకంటే పుట్ట మీద మొలిసేది తీసుకొచ్చే పుట్ట కుక్కలు అవి ఒరిజినల్గా ఉంటాయి. అవి ఎక్కువ దొరికే వర్షాకాలంలో అవి ఆ టైంలో అక్కడక్కడ మొలుస్తుంటాయి. వాటి తెచ్చుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ఇవి రెగ్యులర్గా ఇవి పండించే వాటి అంటే అంత మామూలుగా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు సేమ్ మనం మన ఊరి నాటుకోడి లాగా మన బ్రాయిలర్ కోడి లాగా ఇట్లా ఉంటుంది. ఊరి నాటుకోడి లాగా మంచి మటన్ లాగా దంచిన ప్రాన్స్ లాగా. అవునండి. అసలు అదేంటిది పరమేష్ గారికి ఎంత నాన్ వెజ్ అంటే ఇష్టమైతే మటుకు వెజ్ చేసేటప్పుడు కూడా నాన్ వెజ్ లా ఉంటుంది అంట. ఓకే యా ఇప్పుడు మనకి ఇంకా కలర్ చేంజ్ అవ్వాలి కదా, ఇంకొంచెం బాగా వేగాలి కదా. అసలు మష్రూమ్ వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి బాడీకి అని అంటూ ఉంటారు కదా. మష్రూమ్ వల్ల కూడా బోలెడైన బెనిఫిట్స్ ఉంటాయి. బట్ కాకపోతే ఏదైనా సరే ఒక టైం పీరియడ్ దాటిన తర్వాత అది ఎప్పుడు తయారు చేసుకోవాలి అనేది చక్కగా డేట్స్ అవన్నీ చూసుకొని కనుక చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందులో సమ్మర్ సీజన్లో మనకి మార్నింగ్ చేసినవి ఈవినింగ్ వరకు నిలవ ఉండకపోవచ్చు. అలా తినకూడదు అనమాట. సమ్మర్ సీజన్లో మార్నింగ్ చేసినవి నైట్ తీసుకోకూడదు. సో మార్నింగ్ చేసిన మార్నింగ్, నైట్కి నైటే తీసుకుంటే బాగుంటుంది. అందుకోసం కొంచెమే చేసుకోవాలి. అలా చేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం కూడా మన హెల్త్ని దగ్గర కాపాడుకున్నట్టు ఉంటుంది. ఓకే సో పరమేష్ గారు ఇప్పుడు ఈ స్టైల్ కాకుండా ఇంకా ఎలా చేస్తారు? ఇందాక మీరు ఏదో గసగసాలు ఏదో అన్నారు కదా. కుడకా గసాలు ఒకటేనా వేరే అంటే అంతా కలిపి చేసుకోవచ్చు. అయితే దాన్ని ఇంట్లో వాళ్ళకి అంతా తెలిసిపోతుంది. సేమ్ నా మటన్లో వేసుకున్నట్టే దీంట్లో కూడా వేసుకుంటే అసలు మష్రూమ్తో బిర్యానీలు ఇవన్నీ కొంచెం తక్కువగానే ఉంటాయి కదా. ఎందుకు మష్రూమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. అంటే ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు దీన్ని ఎక్కువ ఇది చేయరండి. మరి వెజ్ ఇష్టపడే వాళ్ళు చేసుకోవచ్చు. సేమ్ మనం మటన్ బిర్యానీ ఎలాగ దమ్మించుకుంటామో అలాగే దీన్ని కూడా మష్రూమ్ బిర్యానీ దమ్మించుకోవచ్చు, బాగుంటుంది. ఓకే సో అలాగే వెజ్ బిర్యానీ లాగా మష్రూమ్ బిర్యానీ కూడా మేము, ఎందుకంటే కుండ మష్రూమ్ బిర్యానీ అని మేము కూడా తయారు చేసి ఇచ్చాము. కానీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ తినేవాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటే కష్టం అంటే కొంచెం అవి ఉడికిన తర్వాత కొంచెం జల్దీ మగ్గుతాయి అన్నట్టు. మగ్గి చాలా చేతికి రాకుండా ఉంటాయి. అంటే వాటి కొంచెం మనం కేర్ఫుల్గా చేయవలసి వస్తుంది. ఇప్పుడు మనం జర కేర్ఫుల్గా మనం తక్కువ చేస్తే ఐటమ్ అంతా వేస్ట్ అయిపోతుంటుంది. మళ్ళీ కస్టమర్ మనం ఇంత కష్టపడి చేసిన తర్వాత కస్టమర్లు ఇష్టంగా తినకపోతే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దాని గురించి అని కొంచెం జర ఎక్కువ దాని మీద మేము ఇంట్రెస్ట్ పెట్టలేము అన్నట్టు. ఇప్పుడు ఇది మనకి ఈ టమాటో వేసిన తర్వాత అది కుక్ అయింది అనే విషయం ఎలా తెలుస్తుంది మంచిగా ఉడికింది అని? ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదండి, ఆయిల్లో ఫ్రై ముక్క మగ్గినట్టు అయింది. మనకి అటు మెత్త పడిపోయినా తెలిసిపోతుంది అలా షైనింగ్ అది ఇది దాంట్లో. ఓకే సో దీంట్లో మనం ఎక్కువగా వేసేసేయాల్సినవి ఏమి ఉండదు. జస్ట్ టమాటో అలాగే మష్రూమ్ వేసుకుంటే మనకి మంచి టమాటో అంతే అండి ఏమంటారు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన హోటల్స్లో ఏం చేస్తామంటే ఇప్పుడు నువ్వుల పొడి అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ ఉంటుంది కనుక మనం దీనికి ఏ రకంగా వేయాలి అనేది మనం కొంచెం యాడ్ చేసి టక్ కొట్టిస్తాం కనుక మీకు తెలియదు. కానీ ఇది చేసే విధానం అయితే ఇదే, దీంట్లోనే కొంచెం యాడింగ్ జరుగుతుంటాయి. అదే కొంచెం సీక్రెట్ అన్నట్టు, తెలవని సీక్రెట్లు అవే అన్నట్టు. మీరు అనుకుంటారు అరే రెస్టారెంట్లో ఇప్పుడు మనకి ఇలా చూపెట్టిన అలా ఎట్లుంది అని అనుకుంటారు. కొంచెం టేస్ట్ అనేది అసలు అయినా గుమ్మగుమ్మలు అసలు ఇక్కడ వచ్చే గుమ్మగుమ్మలు కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. అది యాక్చువల్ చేసే విధానం అయితే ఇదే, తర్వాత అది యాడింగ్ జరుగుతుంది కనుక టేస్ట్ డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ అనేది వస్తుంది. ఆ చేంజ్ అనేది మనకి తెలుస్తుంది ఈజీగా. ఇప్పుడు నేను చక్కగా ఆ టమాటా గ్రేవీ ఆ టమాటా ప్యూరీ ఏదైతే మనకు ఉందో అది కుక్ అవ్వాలి. చూసారు కదా, దీంట్లో మనం మిర్చి పౌడర్ వేసుకోవాలి. మిర్చి పౌడర్ స్టార్టింగ్ వేసుకోవద్దు, ఎందుకంటే దీంట్లో నల్లబడిపోతుంది. ప్లస్ బాగా కూటు లేచినట్టు అవుతుంది, కూట వస్తుంది అన్నట్టు. కొంచెం లైట్ ధనియాల పొడి కూడా
దీంట్లో మనం మసాలాస్ కూడా ఎక్కువగా ఏం వేసుకోలేదు, జస్ట్ ఉప్పు అనేది సాధారణంగా ప్రతి ఒక్క దాంట్లో వేసుకుంటాం, దానికి కారం కూడా వేసుకుంటూ ఉంటాం. దీంట్లో మనం మసాలా ఏదైనా వేసాము అని అంటే అది ఓన్లీ ధనియా పౌడర్ మాత్రమే, ఎక్కువగా కూడా ఏం వేసుకోలేదు. ఇప్పుడు ఇది వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా వేసుకుంటే ఇప్పుడు మనకు సపోజ్ ఉడకలేదు అనిపించింది అనుకోండి, వాటర్ కూడా వేసుకోవచ్చు. ఉడకలేదు అనుకుంటే కొంచెం ఏంటి వాటర్ లైట్గా వేసాను. ఆ వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం మంచిగా లిక్విడ్ మంచిగా కనిపిస్తుందండి. అవును, వర్షం కొట్టుకుంది కదా. ఇప్పుడు మనకి టమాటాలు వేసి టమాటా గ్రేవీ వేసుకున్నాము, అలా కాకుండా టమాటో పీసెస్ వేస్తే అది కూడా చేసుకోవచ్చు. స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అది అట్లా కూడా చేసుకోవచ్చు. అలా ఎలా చేసుకుంటారు? సేమ్ ఇలానేనా లేకపోతే వేరేగా? సేమ్ ఇలాగనే మనం చిన్న పీసెస్ గా చేసుకోవాలి, ప్యూరీ లేకుండా చిన్న చిన్నగా వేసుకొని వాటిని ఫస్ట్ అప్పుడు టమాటాలు వేసుకోవాలా లేకపోతే ఫస్ట్ టమాటా అది ఉల్లిపాయలు వేసిన తర్వాత మష్రూమ్ వేయక ముందుకు టమాటా వేసుకోవాలి. పీసెస్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిపోయి మంచి జ్యూస్ లాగా అవుతుంది, అప్పుడు ఆ తర్వాత ఇది వేయాలి. ఇప్పుడు ఎందుకంటే డిఫరెంట్ ఏంటంటే మరి పులుపున్న తర్వాత మష్రూమ్ కుక్ అవుతుంది. అవుతుందండి, అవుతుంది, అట్లేం లేదు. ఓకే, అంటే ఇలా కాకపోతే అలా చేసుకుంటే ఫస్ట్ ఉల్లిపాయ వేసిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. జ్యూస్ పట్టుకుంటే ఇవి మష్రూమ్ వేసిన తర్వాత టమాటా ప్యూరీ వేయాలి. కొంచెం తేడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. టేస్ట్ కూడా డిఫరెంట్ ఏమి ఉండదు, మనకి చేసే విధానంలోనే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ముక్కలు వేసిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసామనుకోండి మగ్గకుండా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే టమాటా ఉడకపోయి పచ్చి వాసన, పులుపు పచ్చిగా అసలు టేస్టీగా ఉండదు, స్మెల్ కూడా అసలు బాగోదు. కాబట్టి మనకి ఏదైనా సరే మంచిగా ఉడకబెట్టుకున్న తర్వాత మంచి మగ్గిన తర్వాత ఒక్కొక్కటి ఆ తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుంటూ చేయాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ప్రాసెస్ లో చేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకో 2 నిమిషాలు అయితే క్లోజ్ అవుతుందండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక 2 minutes మనం కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా మంచిగా దానికి పట్టేట మంచిగా పట్టాలండి. 2 నిమిషాలు ఉంచుకున్నాం. చూశారు కదా ఎలా ఉందో. పచ్చిమిర్చీలు ఏం వేయాలి? లేదండి, చూశారు కదా మీకు, అది డిఫరెంట్, అది వేరే రకంగా ఉంటుంది. అది కూడా చేయొచ్చు, అది వేరే డిఫరెంట్. అది డిఫరెంట్ చెప్తారా, చేసి చూపిస్తారా? చేసి చూపెడతామండి, చెప్తే అట్లా పెద్ద మజా అర్థం కాదు, అంతేలే అన్నట్టు ఉంటుంది, చెప్తే బాగుంటుంది. అవును, చూసారు కదా మష్రూమ్ కర్రీ మనం తయారు చేసుకుంటాం. ఇంకొక 2 నిమిషాల్లో మనకి మష్రూమ్ కర్రీ చక్కగా తయారైపోతుంది. చాలా సింపుల్గా వెరీ ఈజీ అండ్ టేస్టీగా మనం మష్రూమ్ కర్రీని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి చక్కగా ఆయిల్ వేసి అది వేడైన తర్వాత అందులో నైస్ చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలా ఆనియన్ పీసెస్ వేసి ఆనియన్ పీసెస్ ఏంటంటే ఆ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేగించుకోవాలి. ఆ బ్రౌన్ కలర్ వస్తుంది అనగా దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఎంతైతే వేసుకుంటామో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగించుకోవాలి. అలా వేగిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే మనకు కొద్దిగా గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అలా కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు అలా మగ్గిన తర్వాత ఉంచుకున్న తర్వాత దాంట్లో మనము మష్రూమ్ పీసెస్ వేసుకోవాలి. ఆ మష్రూమ్ పీసెస్ అనేవి మనం మంచిగా మష్రూమ్స్ బాగా కడుక్కొని చక్కగా 1/2 or 4 పీసెస్గా చేసుకొని ఆ పీసెస్ని ఆ బాండీలో వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కల్లో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ గ్రేవీలో చక్కగా ఉడికిన తర్వాత అంటే మనకి మగ్గే అనేది విషయం తెలుస్తుంది కదా, వేసిన దానికి కూడా మగ్గిన తర్వాత ఆ ముక్కను చూస్తే డిఫరెన్స్ అనిపిస్తుంది. కాబట్టి అలా మగ్గిన తర్వాత అందులో మనం ఏదైతే టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుంటాము. ఆ టమాటో ప్యూరీని చక్కగా అందులో వేసుకొని టమాటో ప్యూరీ బాగా మగ్గేంత వరకు కూడా చిన్నగా ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఎందుకంటే టమాటాలు మగ్గకుండా మనం ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకున్నాం అనుకో ఆ టేస్ట్ అనేది రాదు. కాబట్టి ఆ టమాటాలు మగ్గిన తర్వాత ఆ ప్యూరీ మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు కారం తగినంత ధనియా పొడి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనకి అది ఉడికిన తర్వాత ఆయిల్ అనేది అరోమా అనేది పైకి వస్తుంది, అలాగే మనకి ఆ షైన్ అనేది తెలుస్తుంది. కాబట్టి చక్కగా ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని మరొక 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. ఒకవేళ కాదు మాకు ముక్కలే ఇష్టం అంటే టమాటా ముక్కలే ఇష్టము మేము ప్యూరీగా వేసుకోము అనుకున్న వాళ్ళు మనం మష్రూమ్స్ యాడ్ చేసిన తర్వాత అంటే మష్రూమ్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకున్నాము. ఇలా పీసెస్ అంటే టమాటో ముక్కలు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత టమాటో ముక్కలు వేసుకొని అవి మగ్గిన తర్వాత మష్రూమ్ పీసెస్ వేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. సో ఫాలో అయిపోండి. ఇక్కడ కూడా అయిపోయింది, స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో ఆఫ్ చేసేద్దామా? చేసేద్దాం మేడం, అయిపోయింది. మనం ఇప్పుడు పోయి బంద్ చేసాము. ఓకే, ఇప్పుడు మనం ఎలా
మీరు ఇప్పుడు ఎలా గిన్నెలో పెట్టుకోవాలి. గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా చూశారు కదా. మష్రూమ్ కర్రీ రెడీ. తిని చూడండి ఎలా ఉందో. తప్పకుండా. సో మష్రూమ్ కర్రీ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. చాలా చాలా బాగుంది, చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా. సో ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం మష్రూమ్ కర్రీ ఎలా ఉందో. ఎంత బాగుందో తెలుసా, స్పైసీగా ఆ మష్రూమ్ ఫ్లేవర్ అంతా చక్కగా పట్టి టమాటో ప్యూరీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి అదిరిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు ఇలాగే ట్రై చేయండి, గ్యారెంటీ ఎంజాయ్ చేస్తారు. పరమేష్ గారు చాలా చాలా బాగుంది, మంచి కారంగా సూపర్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. చూసేసారు కదా వాట్ ఏ టేస్ట్లో. ఆహా, స్పైసీగా యమ్మీగా టేస్టీగా ఉంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మష్రూమ్ కర్రీ. ట్రై చేసేసేయండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ కుమారి. బాయ్.